ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను, యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ప్రైజ్ గాడ్. మన దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చు దేవుడుగా ఉన్నాడు. మరి దేవాతి దేవుడు నీ జీవితంలో ఏది తీసుకురావాలన్నా సరే, ఏ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకురావాలన్నా, ఏ యొక్క అద్భుతాన్ని చేయాలి అన్నా సరే, దేనిని నీ జీవితంలోనికి దేవుడు తీసుకురావాలన్నా సరే, మొదటిగా ఆయన మాట ఇచ్చేవాడుగా ఉన్నాడు. మొదటిగా ఆయన వాగ్దానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అబ్రహాము విషయంలో చూసినట్లయితే, అబ్రహాము మరియు సారాకు మరి పిల్లలు లేరు. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, అబ్రహామా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించబడును అని మరి దేవాతి దేవుడు అబ్రహాముతో వాగ్దానం ఇచ్చిన దేవుడిగా, అబ్రహాముతో ఆ యొక్క మాట ద్వారా నిబంధన చేసిన దేవుడిగా ఉన్నాడు. మరి ఈ యొక్క ఆదికాండము 21:1లో మరి మనము ఒక విశిష్టమైనటువంటి లేఖనాన్ని మనం చూడొచ్చు. దీని ద్వారా మరి దేవుడు మనకి ఒక గ్రేటర్ ట్రూత్ ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి? యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. దేవుడు సారాను దర్శించాడు అని దేవాతి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మరి దేవుడు సారాను ఆయన చెప్పిన మాట ప్రకారం దర్శించడం మాత్రమే కాదు, యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ప్రైజ్ గాడ్. దేవుడు సారాను దర్శించాడు. అంత మాత్రమే కాదు, దేవుడు సారాకు ఏదైతే మాట ఇచ్చాడో, నేను ఇచ్చేస్తాను, నేను నీకు సంతానాన్ని కలుగజేస్తాను, నీవు కుమారుని కంటావు అని దేవుడు ఏ యొక్క మాట అయితే సెలవిచ్చాడో మరి ఈ యొక్క లేఖనం తెలియజేస్తుంది. దేవుడు సారాను దర్శించెను, సారాను గూర్చి ఏదైతే చేస్తాను అని చెప్పాడో దానిని చేశాడు. అదే విధంగా ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుడు తన వాక్కు ద్వారా మనతో దర్శించువాడిగా ఉన్నాడు. మరి మనము చూసినట్లయితే దేవుడు సారాను దర్శించెను. ఇన్ ద సేమ్ వే నీవున్న పరిస్థితులను, నీవు రోగంతో బాధపడుతూ ఉన్నావా? అనేకమైన ఇక్కట్లలో, ఇబ్బందులలో, ఇరుకులలో ఉన్నావా? నీవేదన్నా అవసరతలో, అక్కరలో ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ఐఎమ్ విత్ యూ. ఆయన ఆల్రెడీ మనల్ని దర్శించాడు. దేవుడు మనతో ఉన్నాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏమనుంది ఇక్కడ? మరి సారాను గురించి దేవుడు ఏదైతే చెప్పాడో అది చేశాడు అనుంది. ఇన్ ద సేమ్ వే దేవుడు మనలను దర్శించిన వాడిగా ఉన్నాడు. మరి మనల్ని గూర్చి దేవుడు అనేకమైన వాగ్దానాలు మనతో తన వాక్కు ద్వారా చేశాడు. వాటన్నిటినీ ఆయన చేయువాడిగా ఉన్నాడు. వాటన్నిటినీ ఆయన నెరవేర్చువాడుగా ఉన్నాడు. దేవుడు తన వాక్కు ద్వారా మన గురించి, మన జీవితంలో నేను ఇది చేస్తాను, నిన్ను ఇలాగ చేస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నిన్ను బాగు చేస్తాను అని దేవుడు తన వాక్కు ద్వారా మనతో అనేకమైన నిబంధనలు చేసి ఉండగా, మరి మనల్ని గూర్చి దేవుడు ఏదైతే చెప్పాడో వాటన్నిటినీ నెరవేర్చాలి అంటే మనం ఏం చేయాలి? దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చువాడు. ఆయన అబద్ధమాడుటకు నరమాత్రుడు కాదు. మరి దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన మనతో చెప్పిన మాటను నెరవేర్చుటకు ఆతురత పడుచున్నాడు అని లేఖనము సెలవిస్తూ ఉండగా, దేవుడు మనను దర్శించి తన వాక్కు ద్వారా ఆయన మన గురించి ఏదైతే చెప్పాడో అది నెరవేర్చాలి అంటే మనం ఏం చేయాలి అంటే, వీ షుడ్ ట్రస్ట్ గాడ్. మనం ఏం చేయాలి అంటే, ఆయన మనతో మనల్ని దర్శించి తన వాక్కు ద్వారా ఏదైతే చేస్తాను అని చెప్పాడో ఆ మాట యందు మనము నమ్మిక ఉంచాలి. అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తుంది, నమ్ముట నీ వలనైతే దేవుని మహిమను చూస్తావు. చాలా మంది దేవుని మహిమను చూడాలి అనుకుంటారు, చాలా మంది దేవుని యొక్క కార్యాన్ని చూడాలి అనుకుంటారు, చాలా మంది స్వస్థపరచబడాలి అనుకుంటారు, చాలా మంది అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు వాళ్ళ జీవితంలో జరగాలి అనుకుంటారు. దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే, నీవు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు. మనము దేవుని యందు విశ్వసించగలిగితే దేవుని శక్తి మన జీవితంలో విడుదలవుతుంది. చాలా మంది అంటారు, ఈ కార్యం జరిగితే యేసయ్యను నమ్ముకుంటాను అంటారు,
కార్యం జరిగితే యేసయ్యని నమ్ముకోవడం కాదు, యేసయ్యని నమ్ముకున్న తర్వాతే కార్యం జరుగుతుంది. దేవుని యందలి విశ్వాసము మన జీవితంలో దేవుని కార్యాలు జరిగేలాగా, దేవుని శక్తి విడుదలయ్యేలాగా, ఆయన యొక్క మహత్ కార్యములను మనము చూసేలాగా చేస్తుంది. దేవుని యొక్క వాగ్దానాలు అనేకములై ఉండగా ఆ వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నమ్ముట నీ వలనైతే ఆ వాగ్దానాల యొక్క నెరవేర్పు నీ జీవితంలో జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు సారాను దర్శించి సారాను గూర్చి ఏదైతే చెప్పాడో దానిని చేసిన లాగున నిన్ను కూడా దేవుడు దర్శించేవాడిగా ఉన్నాడు, నీ కుటుంబాన్ని దర్శించిన వాడిగా ఉన్నాడు, నీవు చేస్తున్న చేతి పనిని దర్శించిన వాడిగా ఉన్నాడు. ఆయన నిన్ను గూర్చి దర్శించినప్పుడు ఏదైతే సెలవిచ్చాడో దానిని చేయువాడిగా ఉన్నాడు, దాని ప్రకారం చేయువాడిగా ఉన్నాడు. మరి మన జాబ్ ఏంటి అంటే మనము నమ్ముదాము. దేవుడు మనతో ఏదైతే సెలవిచ్చాడో దాన్ని నమ్మి దాని యొక్క నెరవేర్పుని మన యొక్క అనుభవంలో పొందుకున్నాము.